अंबरपेट गोलनाका डिवीजन में बीआरएस पार्टी की जानिब से सिकंदराबाद हल्के पार्लिमान के बीआरएस उम्मीदवार टी पद्माराव गौड़ के हक में इंतखाबी मुहिम चलाई गई। इस मौके पर पदयात्रा निकाली गई, जो इसमें सिकंदराबाद हल्के पार्लिमान के बीआरएस उम्मीदवार टी पद्माराव गौड़ के अलावा रुकन असेंबली अंबरपेट के वेंकटेश और बीआरएस के दीगर कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की है। इस मौके पर रुकन असेंबली अंबरपेट के वेंकटेश ने खिताब करते हुए सिकंदराबाद पार्लिमानी हल्के से बीआरएस के उम्मीदवार टी पद्माराव गौड़ को अपना कीमती वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ పద్మారావు గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్, సీనియర్ లీడర్లు, మహిళా కార్యకర్తలు అందరం కలిసి చాలా 3 గంటల నుంచి పాదయాత్ర చేస్తున్నాము. గోల్నాకా మార్కెట్ మరియు తిలక్ నగరు మరియు వెంకటేశ్వర నగరు, భాగ్యనగరు ఇవన్నిట్లలో కూడా చాలా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్క చోట కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఈ అంబర్పేటకు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంత క్రితం 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మరియు మొన్న 5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి అంబర్పేటలో అత్యధిక మెజార్టీ తీసుకున్న కిషన్ రెడ్డి గారు అంబర్పేటను పూర్తిగా మర్చిపోయిండు. ఒక్క ఉద్యోగం ఇప్పలేదు, ఒక కార్యకర్తకు పనిచేయలేదు, ఏ ఒక్కరి కూడా పనిచేయకుండా అంబర్పేటను నిర్లక్ష్యం చేసినందుకు తప్పనిసరిగా అంబర్పేట కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయన గుణపాఠం నేర్పుతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.